హలో ఎవ్రీవన్. సౌదీ అనంగానే అందరికీ ఏం గుర్తొస్తుంది? అదొక ఎడారి ప్రాంతం మాత్రమే. కానీ ఇక్కడ కూడా పంటలు పండుతాయండి. ఏమోలే, టెక్నాలజీ పెరుగుతుందిగా, ఫార్మింగ్ ఏమన్నా నేర్చుకున్నారనుకుంటారేమో. కానీ కాదు. కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఈ పంటలు పండిస్తున్నారు. అది కూడా బియ్యపు పంట అనమాట. అంటే రైస్ అండి. ఈ ఏరియా పేరు అల్హజా, బిగ్గెస్ట్ ఓయాసిస్ ఇన్ ద వరల్డ్. ఇది ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ సౌదీ అరేబియాలో ఉంది. ఈ రైస్ని ఇక్కడ రెడ్ గోల్డ్ అంటారు. దీని పేరు హజ్వాయి రైస్. ఇది మనలా నల్లమట్టి భూమి కాదండి, ఇసుక భూమి. సో ఈ పంట వాటర్ ఎక్కువ తీసుకుంటుంది. సో ఇది సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అయ్యి ఫిబ్రవరికి ఈ పంట క్లోజ్ అవుతుంది. అంటే మనలానే 6 నెలల టైం తీసుకుంటుంది, మన రైస్ లాగానే. ఈ ఏరియా సెప్టెంబర్ నుంచి ఎండలు తగ్గి వానలు కూడా ఎక్కువే పడతాయంట, ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. సో మేము వెళ్ళిన టైం ఏప్రిల్ కాబట్టి ఇప్పుడు పంట అయిపోయింది. సో ఎండుగడ్డి కోసేసిన మొక్కలు మాత్రమే ఉన్నాయి. చాలా ఎకరాల్లో ఈ పంట వేశారు. ఈ పంటకి వాటర్ ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి ఆ టైంలోనే వేస్తారంట. ఈ బియ్యం కాస్ట్ వచ్చి 25 నుంచి 35 రియాల్ ఉంటుందండి. అంటే మన కరెన్సీలో 500 నుంచి 600 అనమాట. ఎందుకు ఇంత అంటే దీని న్యూట్రిషన్ వాల్యూస్ చాలా ఎక్కువ. స్పెషల్లీ డెలివరీ అయ్యాక ఈ రైస్ తింటే పోయిన బ్లడ్ అంతా రీగైన్ అవుతుందని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. అలానే చేతులు కాళ్ళు ఇరిగిన వాళ్ళు కూడా ఈ రైస్ తింటే వెంటనే అవి కట్టుకుంటాయని చెప్తున్నారు అనమాట. సో ఈ బియ్యానికి ఎలాంటి పాలిష్ పెట్టరండి. ఎందుకంటే ఎప్పుడైతే ఒడ్డు నుంచి బియ్యం వేరు చేస్తారో ఇంకా వెంటనే బ్యాగ్స్ ప్యాక్ చేసి వీళ్ళు మార్కెట్స్కి పంపిస్తారు. సో ఈ బియ్యానికి అసలు పాలిషే ఉండదు. దీంతో పాటుగా ఇక్కడ మిగతా పంటలు కూడా లైక్ వెజిటేబుల్స్ కూడా వేశారు. చూస్తున్నారుగా బెండకాయ పంట, ఇది కూడా కొన్ని ఎకరాల్లో వేశారు. ఇది కూడా చిన్న మొక్కలకే కాయలు వచ్చాయి. అండ్ ఇది కూడా మట్టి భూమేనండి, అది ఇసుక భూమే మీరు చూస్తున్నారు కదా. అండ్ వాటర్ సప్లై లైన్స్ ఇచ్చేశారు. సేమ్ నేను ఇదివరకు స్ట్రాబెర్రీ ఫామ్ చెప్పా కదా, అలా ఇచ్చేశారు. సో వాటర్ ఈవెన్గా అన్నిటికీ స్ప్రెడ్ అవుతుంది. అండ్ ఇక్కడ సన్ఫ్లవర్ తోట కూడా వేశారండి, అది కూడా ఎక్కువ ప్లేస్లోనే వేశారు. ఈ ఏరియా చుట్టూ చాలా ఫార్మింగ్స్ చేస్తున్నారు. బట్ మేము మాత్రం రోడ్డు పక్కనే ఉందని చెప్పి ఈ ప్లేస్ మాత్రం చూసాం. బట్ ఇంకొంచెం లోపలికి వెళ్తే ఇంకా చాలా వెజిటేబుల్స్ అవన్నీ ఫార్మింగ్ చేస్తున్నారనమాట. సన్ఫ్లవర్ అయితే ఇప్పుడే చిన్న చిన్న పువ్వులు ఉన్నాయి. ఇది ఎంత టైం తీసుకుంటుందో మనకు తెలియదు. అంటే మొత్తం ఎంత టైంలో ఫ్లవర్ వస్తుందో తెలియదు. అడగటానికి కూడా అక్కడ ప్రస్తుతానికి ఓనర్ లేడు. బట్ మేము వెళ్ళిన ఈ పార్ట్ మాత్రం బాగా నచ్చిందనమాట. సౌదీ అనగానే చాలా వరకు ఎవరికి తెలీదు ఇక్కడ వెజిటేబుల్స్ వేస్తారు, పంటలు పండుతాయని. సో వీళ్ళు కూడా అన్ని పంటలు ఎస్పెషల్లీ ఈ ఏరియాలో పంటలు బాగా పండుతున్నాయి అనమాట. బట్ వ్యూ బాగుంది ఈవినింగ్ టైం వెళ్ళేసరికి. అండ్ మాకు కూడా ఇది బాగా నచ్చిందనమాట. సో మీకు ఎలా ఉందో ఈ వీడియో మాకు కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ.